హలో అండి, గుడ్ ఈవినింగ్. సో తెలంగాణలో మనకి ఫ్రీ ఎగ్జిట్కి సెకండ్ వరకు డేట్ ఇచ్చారు కదా. ఫ్రీ ఎగ్జిట్కి సెకండ్ వరకు డేట్ ఇచ్చారు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా సెకండ్ రౌండ్లో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడానికి సెకండ్ వరకు డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇదంతా మీకు తెలుసు. సో ఇది మేనేజ్మెంట్ కోటా. అయితే దీనికి సంబంధించి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటనేది చెప్తాను. దానికంటే ముందు మీరు చూడండి, ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్కి ఫిబ్రవరి 2 వరకు లాస్ట్ డేటు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలో సెకండ్ రౌండ్లో వచ్చిన వాళ్ళకి జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేటు 2. అండ్ ఆల్ ఇండియా కోటా ఓకే ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ కూడా 2 ఫిబ్రవరి ఉంది. అయితే రిజల్ట్ వచ్చేసి 3వ తారీఖు ఉంది అనమాట. ఈ 3వ తారీఖు మనకి ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంతకుముందే మనకు ఒక అప్డేట్ అయితే కేఎన్ఆర్ యూనివర్సిటీ నుంచి రావడం జరిగిందనమాట. అదేంటంటే ఇది చూడండి, ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఎవరైతే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో సీట్ తీసుకున్నారో వాళ్ళంతా కూడా ఫ్రీగా ఎగ్జిట్ అవ్వడానికి మనకి ఆల్రెడీ 2 ఫిబ్రవరి వరకు మనకు టైం ఇవ్వడం జరిగింది. బట్ దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫ్రీ ఎగ్జిట్ ఆఫ్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇంటూ మెడికల్ పీజీ డిగ్రీ డిప్లొమా కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26. సో అది మనకి ఎప్పటివరకు ఇచ్చారంటే ఇక్కడ చూడండి, డేటు 4th ఫిబ్రవరి ఈవినింగ్ 5 o'clock వరకు మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు చేశారు అని అంటే, ఇక్కడ చూడండి, ఇందాక నేను మీకు ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ రిజల్ట్ మనకి 3వ తారీఖు ఉంది కాబట్టి అది అందులో ఎవరికైనా సీట్ వచ్చినట్లయితే అటు వెళ్ళిపోతారని చెప్పేసి అది చూసుకొని అక్కడ సీట్ వచ్చినట్లయితే ఇక్కడ మీరు ఇది ఎగ్జిట్ అవ్వచ్చు. సో అందుకోసం అని చెప్పేసి ఇది 4th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే మరి మేనేజ్మెంట్ కోటాకి ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు అని అంటే, ఇది కన్వీనర్ కోటా, అది మేనేజ్మెంట్ కోటా. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మనకి దానికైతే ఇంతవరకు ఎక్స్టెన్షన్కి సంబంధించి ఏమీ అప్డేట్ అయితే లేదు. ఈవినింగ్ వరకు ఏమైనా వస్తుందో తెలియదు. యాక్చువల్గా మనకి 4 o'clock వరకు టైం ఇచ్చారు కదా, ఏది బీక్యాట్ రిపోర్టింగ్ కోసం. మేనేజ్మెంట్ కోటా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇదే కదా, యా. సో 4:30 వరకు ఉందండి టైము యాక్చువల్గా. మరి ఈ లోపల ఇంకేమైనా మళ్ళీ దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసినట్లు ఏమైనా అప్డేట్ వస్తుందో చూడాలి. బట్ ఇప్పటివరకే చాలామంది అందరూ అంటే సీట్ అలాట్ అయిన వాళ్ళందరూ కూడా దాదాపు రిపోర్టింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళంతా కూడా దాదాపు చేసేసారు. కాబట్టి ఇది ఎక్స్టెండ్ అవుతుందా లేదా చెప్పలేము. బట్ ఇది మాత్రం ఎక్స్టెండ్ అయింది. ఏది ఏ కేటగిరీ అంటే కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించింది. సో ఎవరైనా ఉన్నట్లయితే ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవచ్చు. తీసుకొని మీరు అంటే తీసుకునే ముందు రేపు ఆల్ ఇండియా కోటాలో ట్రై చేసుకునే వాళ్ళు ఉంటే రేపు సీట్ వచ్చినట్లయితే అప్పుడు ఎగ్జిట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు. ఎవరికైనా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీటు కావాలి అని అంటే మన నంబర్కి కాల్ చేయండి, 9849068590. లేదు కొంతమందికి ఎన్ఆర్ఐ కోటాలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా వచ్చే వాళ్ళకి ఎక్కడైనా కొంత తక్కువలో ఫీజు ఏమైనా తగ్గుతుందేమో కావాలని అంటే కూడా మనం ట్రై చేయొచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లు అంటే డిమాండ్ ఉన్న కోర్సులకు మాత్రం తగ్గదు ఎన్ఆర్ఐ కోటాలో. లైక్ అనస్థీషియా, ఈఎన్టీ, సైకియాట్రీ ఇట్లాంటి వాటికి కొంత తగ్గే అవకాశం అయితే ఉంటుంది, కానీ మంచి బ్రాంచెస్కి అయితే తగ్గదు. కాబట్టి అలాంటి వాటి కోసం కాకుండా మామూలుగా వేరేవైతే ఇంకేమైనా మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.